జూలై 23, 2025న 12 రాసుల ఫలితాలు. గ్రహం సమస్య, దానికి సంబంధించిన దానం మరియు ఏ దేవుడి దర్శనం ఇక్కడ ఉన్నాయి. మేషరాశి. కొత్త పనులకు ఇది మంచి సమయం, కానీ తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు. కుజుడి వల్ల సమస్యలుంటే ఎరుపు వస్త్రాలు లేదా కందులు దానం చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. వృషభ రాశి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది, కానీ సంబంధాలలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి, లేదంటే ఇబ్బందులు వస్తాయి. శుక్రుడి సమస్యలకు తెల్లని వస్తువులు లేదా బియ్యం దానం చేయండి. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం. మిథున రాశి. పనులలో విజయం సాధిస్తారు, కానీ మాటతీరులో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ముఖ్యం, లేకుంటే అపార్థాలు రావచ్చు. బుధుడి సమస్యలకు ఆకుపచ్చని వస్త్రాలు లేదా పెసలు దానం చేయండి. విష్ణువు దర్శనం శుభప్రదం. కర్కాటక రాశి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి, కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. కుటుంబంతో సమయం గడపడం మంచిది, అది మీకు ఊరటనిస్తుంది. చంద్రుడి సమస్యలకు పాలు లేదా వెండి దానం చేయండి. శివుడి దర్శనం శుభప్రదం. సింహ రాశి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కానీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి, అవి మీకు ప్రతికూలం కావచ్చు. సూర్యుడి సమస్యలకు గోధుమలు లేదా బెల్లం దానం చేయండి. సూర్యదేవుని దర్శనం శుభప్రదం. కన్యా రాశి. కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి, లేకుంటే నష్టాలు రావచ్చు. కుజుడి సమస్యలకు కందులు లేదా ఎర్రని పప్పులు దానం చేయండి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం. తులా రాశి. సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది, ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కానీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు, అది మీ పనులకు ఆటంకం కావచ్చు. శుక్రుడి సమస్యలకు నెయ్యి లేదా చక్కెర దానం చేయండి. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం. వృశ్చిక రాశి. మీరు శక్తివంతంగా ఉంటారు, కానీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు, జాగ్రత్తగా ఉండండి. కుజుడి సమస్యలకు బెల్లం లేదా ఎర్రని పూలు దానం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభప్రదం. ధనుస్సు రాశి. జ్ఞానం పెరుగుతుంది, కానీ ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది, అది మీకు చాలా అవసరం. గురువు సమస్యలకు శనగలు లేదా పసుపు దానం చేయండి. సాయిబాబా లేదా దత్తాత్రేయుడి దర్శనం శుభప్రదం. మకర రాశి. కార్యసిద్ధి ఉంటుంది, కానీ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవు. శని సమస్యలకు నువ్వులు లేదా నూనె దానం చేయండి. శనీశ్వరుడి దర్శనం శుభప్రదం. కుంభరాశి. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి, అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. శని సమస్యలకు నల్ల నువ్వులు లేదా వస్త్రాలు దానం చేయండి. శనీశ్వరుడి దర్శనం శుభప్రదం. మీన రాశి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థికంగా మంచి జరుగుతుంది, కానీ ఆధ్యాత్మికంగా ముందుకు సాగడం అవసరం. గురువు సమస్యలకు పసుపు రంగు వస్త్రాలు లేదా అరటిపండ్లు దానం చేయండి. విష్ణువు దర్శనం శుభప్రదం.